మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీని భగ్నం చేశారు పోలీసులు. ఈ పార్టీలో రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కూడా ఉన్నారు. పక్కా సమాచారంతో దాడి చేసింది ఈగల్ టీం. పోలీసులు రాగానే ఫైరింగ్ చేశాడు నమిత్ మిశ్రా అనే వ్యక్తి. ఆ తుపాకీ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డి తుపాకీగా కూడా గుర్తించారు. ఓవరాల్ గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ ఇట్లా ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, అయితే పైలట్ రోహిత్ రెడ్డిలో జరిగిన డ్రగ్ పార్టీ సంబంధించి వ్యవహారంలో ఇప్పుడు కీలక మలుపు తిరుగుని చెప్పొచ్చు. ఇదైతే ముందస్తుగా ఐదుగురు మాత్రమే డ్రగ్ పాజిటివ్ వచ్చినట్టుగా అధికారులు చెప్పారు. ఆ తర్వాత చూసినట్లయితే దీంట్లో ఇప్పుడు ఎంపీ కూడా డ్రగ్ పాజిటివ్ వచ్చిందని చెప్పినట్లు అతను కూడా అదుపులో తీసుకున్నారు. అతను కూడా విచారిస్తున్నారు. అయితే ఈ పార్టీ సంబంధించిన డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చిన విషయం కూడా అధికారులు కనుక్కున్నారు. అయితే హైదరాబాద్ నుంచి సిమ్లాకు వెళ్ళిన కౌశిక్ ఈ మేరకు డ్రగ్ ను అక్కడి నుంచి తీసుకువచ్చారని చెప్పి అధికారులు గుర్తించారు. అయితే కౌశిక్ సిమ్లాకు వెళ్లి అక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఆ తర్వాత పైలట్ రోహిత్ రెడ్డితో పాటు అక్కడ పార్టీ నిర్వహించినట్టుగా అధికారులు గుర్తించారు. దీంట్లో పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన పిఏ శరత్ కు ఈ డ్రగ్ ఇవ్వడంతో ఆ డ్రగ్ మొత్తం కూడా అందరికి కల్పించినట్టుగా అధికారులు తేల్చారు. అయితే దీంట్లో మొత్తంగా 6గురికి డ్రగ్ పాజిటివ్ గా రావడం జరిగింది. వీళ్ళ 6గురిని కూడా ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళకు నోటీస్ ఇస్తారా లేకుంటే అరెస్ట్ కోర్టులో ప్రొటెక్ట్ చేస్తారో చూడాల్సి. మొత్తం 11 మంది ఈ పార్టీలో పాల్పంచుకోవడం జరిగింది. 11 మంది సంబంధించి ఈ సిమ్లా నుంచి వచ్చిన డ్రగ్ అక్కడ ఒక నైజర్ నుంచి దొరికారా, కొనుగోలు చేస్తారా లేకపోతే లోకల్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తున్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అయితే కౌశిక్ రెడ్డి ఒక వ్యాపారవేత్త. అతను ఈ డ్రగ్ పార్టీలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తారు. అయితే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్స్ ఎప్పుడు సప్లై చేస్తున్నారని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. సిమ్లాలో పెద్ద ఎత్తున అక్కడ దొరికే డ్రగ్ ను తీసుకొచ్చి కోకాయిన్ ఇక్కడ ఇచ్చినట్టుగా అధికారులు అయితే ప్రస్తుతానికి తేల్చారు. దీని వ్యవహారం సంబంధించి సిమ్లాలో ఎక్కడి నుంచి డ్రగ్ కొనుగోలు చేస్తారు, ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తారు, అయితే కౌశిక్ రెడ్డికి సంబంధించిన కాల్ డేటా కావచ్చు, ఫోన్ లిస్ట్ మొత్తం కూడా అధికారులు బయట తీస్తున్నారు. ఎందుకంటే అతను ఎప్పుడెప్పుడు ఎక్కడ డ్రగ్ పార్టీ నిర్వహించారు, డ్రగ్ పార్టీ చేశారన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. దీంట్లో ఇప్పటికైతే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ నుంచి నిర్వహించిన డ్రగ్ పార్టీకి సంబంధించిన డ్రగ్స్ మొత్తాన్ని కూడా కౌశిక్ తీసుకొని వచ్చారని చెప్పారు. అయితే కౌశిక్ సంబంధించిన అతనితో పాటు శరత్ దగ్గర మొత్తంగా 2 గ్రాముల కొకైన్ స్వాధీనపరుచుకున్నారు. ఆ కొకైన్ సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ పార్టీలో నమిత్ ఏదైతే ఓపెన్ ఫైర్ చేయడం జరిగింది. అయితే పోలీసులు వస్తున్న సమాచారం కావచ్చు, పోలీసులు గిరి దగ్గర ఉన్న సమాచారంకు పోలీసులను భయభ్రాంతులకు గురి చేయాలన్న ఆలోచన మేరకు మొత్తంగా ఫైర్ చేసినట్లు అధికారులు అయితే తేల్చడం జరిగింది. అయితే ఇప్పటికీ నమిత్ కూడా అదుపులో తీసుకున్నారు. అతను కూడా డ్రగ్ సేవించినట్లు అధికారులు తేల్చారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. థర్డ్ పార్టీ చేసుకుంటాక పోలీసులు రైట్ చేసినట్టుగా సంబంధించినటువంటి వాళ్ళు టీమ్ వాళ్ళు ఈ శాంపిల్ తీసుకున్నారు. సో